హలో. ప్రభునందు కూడా వచ్చినటువంటి సహోదరులు సహోదరిమలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను అండి. మన తండ్రి అయిన దేవుణ్ణి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి ఇక్కడ కూడి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకొని క్రీస్తు యొక్క మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. గత వారం సాతాను గూర్చి అనేటువంటి అంశం మీద మనం నేర్చుకుంటూ ఉన్నాం. సాతాను ఎలా వచ్చాడు అనేది బైబిల్లో క్లియర్గా లేదు, కానీ వాడి యొక్క వ్యక్తిత్వం ఏంటి, వాడు చేసే పనులు ఏంటి అన్నది మాత్రం మనం జాగ్రత్తగా చూసి నేర్చుకోవచ్చు. వాడి దగ్గర నుంచి ఎలా జాగ్రత్తగా ఉండాలి అనేది కొన్ని విషయాలు తెలుసుకున్నాం. అంటే తప్పుగా అర్థం చేసుకోబడింది. యెషయా గ్రంథం 14వ అధ్యాయం బబులోను రాజు గురించి రాయబడింది, సాతాను గురించి కాదు. అలాగే యెహెజ్కేలు 28వ అధ్యాయము తూరు రాజు గురించి రాయబడినటువంటిది, అది కూడా సాతాను గురించి కాదు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం ఈరోజు. అలాగే సాతాను యొక్క పేర్లు ఏంటి అనేది కూడా మనం నేర్చుకోవడం చూసాం. సాతానికి ఎన్ని పేర్లు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని లాస్ట్ వీక్ మనం స్టడీ చేసాం. గుర్తున్నాయా ఎన్ని పేర్లు చెప్పానో? ఎన్ని పేర్లు ఉన్నాయి అంటే గమనించినట్లయితే సుమారుగా ఒక 15 వరకు పేర్లు ఉన్నాయండి. సాతాను గురించి 15 వరకు పేర్లు ఉన్నాయి. ఈరోజు ఆ పేర్ల గురించి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు సాతాను యొక్క సంకల్పం ఏంటి, అపవాది యొక్క సంకల్పం ఏంటి అనేది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అపవాది యొక్క సంకల్పాన్ని గురించి తెలుసుకుందాం. సాతాను యొక్క సంకల్పం ఏంటి? దేవుని సంకల్పాన్ని పాడు చేయడం వాడి యొక్క సంకల్పం, వాడి యొక్క గురి. దేవుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం మనం 4 నుంచి చూసుకున్నట్లయితే ఆయనకున్నటువంటి సంకల్పం, జగత్తు పునాది వేయబడక మునిపే ఆయనకున్నటువంటి సంకల్పం ఏంటంటే క్రీస్తు లాంటి అనేకమైనటువంటి కుమారులు కావాలనేది ఆయన యొక్క సంకల్పం సంఘం ద్వారా. ఈరోజు సాతాను ఏం చేస్తున్నాడంటే వారందరినీ కూడా పాడు చేయడమే, దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేయడమే ఆయన యొక్క సంకల్పంగా ఉంది. మొదటగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, ప్రకటన గ్రంథం 12 సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన మహా ఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. ఇక్కడ రాయబడిన మాట చూసుకున్నట్లయితే, కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాదనియు సాతాననియు అని అంటున్నారండి. అంటే వాడి యొక్క సంకల్పంలో మొట్టమొదటి పని ఏంటంటే సర్వలోకాన్ని మోసం చేయడం అనేది వాడి యొక్క మొట్టమొదటి ప్రియారిటీగా పెట్టుకున్నాడు. ఇప్పుడు అందులో ఒక 3 అంశాల గురించి మనం చూద్దాం. మొట్టమొదటిగా లోకాన్ని వాడు ఎలా మోసం చేస్తున్నాడంటే అన్యజనుల్ని విగ్రహారాధన ద్వారా, లోకాన్ని విగ్రహారాధన ద్వారా వాడు మోసం చేస్తూ ఉన్నాడండి. బైబిల్లో మొట్టమొదటిసారి విగ్రహారాధన లేదా విగ్రహములు అనేటువంటి పదం ఎక్కడ రాయబడిందో తెలుసా? ఎక్కడ? ఆదికాండమే. సందర్భం గుర్తుందా? ఆదికాండంలోనే. ఆదికాండంలో అది లేదు. ఆదికాండంలో ఎక్కడ ఉంది అది? సందర్భం ఏమైనా గుర్తుందా? అది నిర్గమకాండం. 10 ఆజ్ఞలు తీసుకొచ్చింది నిర్గమకాండం 20వ అధ్యాయం. అబ్రహాము తెరహు కుటుంబం విగ్రహారాధికులే, కానీ అక్కడ విగ్రహారాధన చేశారు అనేది ఆదికాండంలో రాయలేదు. క్రొత్త నిబంధనలో దాని గురించి వేరే దగ్గర రాయబడింది. మొట్టమొదటి చూసుకున్నట్లయితే ఆదికాండం 31వ అధ్యాయము మనం చూసుకున్నట్లయితే, ఆదికాండం 31వ అధ్యాయము
19వ వచనం. రాహేలు దగ్గర ఈ విషయాన్ని మనం గమనించండి. లాబాను తన గొర్రెబొచ్చు కత్తిరించుటకు వెళ్ళి ఉండగా రాహేలు తన తండ్రి ఇంటనున్న గృహదేవతలను దొంగిలెను. 34వ వచనం. అదే అధ్యాయం 34. రాహేలు ఆ విగ్రహములను తీసుకొని ఒంటె సామాగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుండెను. కాగా లాబాను గుడారమందంతటను తడివి చూచి నప్పటికీ అది దొరకలేదు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే రాహేలు ఆ విగ్రహములను అనేటువంటి మాట రాయబడింది. అంటే మొట్టమొదటిసారి విగ్రహములు రాయబడిన పదం ఎక్కడ ఉందంటే ఆదికాండం 31వ అధ్యాయము 34వ వచనంలో రాయబడింది. అంటే విగ్రహాలని ఆమె దొంగిలించి తెచ్చుకున్నట్టుగా మనం చూస్తున్నామన్నమాట. దేవునికి విగ్రహారాధన అనేది చాలా అసహ్యమైనటువంటి క్రియ అండి. యెహోషువ గ్రంథం చూసుకున్నట్లయితే 24వ అధ్యాయం 2వ వచనం చూసుకున్నట్లయితే అబ్రహాం గురించి చెప్పారు కదా, అక్కడ రాయబడిన మాట. యెహోషువ జనులందరితో ఇట్లా నేను యెహోషువ 24వ అధ్యాయం 2వ వచనం. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పుచున్నదేమనగా ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోర్నకు తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది అంటే యూఫ్రటీస్ అద్దర నివసించి ఇతర దేవతలను పూజించిరి. అంటే ఈ విగ్రహారాధన అనేది మనం ఎక్కడ చూడగలుగుతున్నాం అంటే అబ్రహాం దగ్గర చూడగలుగుతున్నాం. అంటే ఎప్పుడు ఈ విగ్రహారాధన స్టార్ట్ అయింది? నోహ కాలం ముందే ఉన్నదండి. కానీ నోహ కాలంలో మొత్తం జలప్రలయం ద్వారా మొత్తం అందరినీ అంతం చేసేసారు. నోహ కుమారులు ఉన్నారు, వారి దగ్గర నుంచి ఇది రాలేదు. కానీ వారి పిల్లల తరం దగ్గర నుంచి ఇది ప్రారంభమైనట్టుగా మనం చూడవచ్చు. అంటే వారి పిల్లల దగ్గర నుంచి ఎక్కడో ఈ విగ్రహారాధన అనేది ప్రారంభమైంది అన్నమాట. అందువల్ల దేవుడు చాలా కోపించాడు అన్నమాట. ఎందుకంటే విగ్రహారాధన ఆయనకి అస్సలు నచ్చనిది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనం చూసుకున్నట్లయితే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. అంటే దుర్నీతి ఏంటి? దేవుణ్ణి ఒక విగ్రహంలాగా తయారు చేయడం అనేది దుర్నీతి. సమస్త సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త ఎలా ఉంటాడనేది ఎవరికీ తెలియదు. ఆయన ఆత్మస్వరూపి. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చారు కాబట్టి ఆయన్ని కొంతమంది చూసి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఆయన యొక్క ఎగ్జాక్ట్ ఫేస్ ఎలా ఉంటుంది అనేది ఎవరికీ తెలియదు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరూ కూడా ఆయన్నే చిత్రాన్ని గీసిలేరు. ఇప్పుడు మనకు బయట దొరికేవన్నీ కూడా ఆయన యొక్క ఫొటోస్ కాదు, ఊహించి మానవ రూపంలో వచ్చాడు కాబట్టి ఇలా ఉండొచ్చేమో అని చెప్పి చాలా అందంగా వేస్తున్నారండి. అంటే విగ్రహారాధన దేవునికి చాలా అసహ్యమైనది. నిర్గమాకాండం 20వ అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో మనం గమనించినట్లయితే రెండో ఆజ్ఞ ఏంటి? పైన ఆకాశం అందే కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఏ ఆకారాన్ని తయారు చేసుకోకూడదు. అంటే విగ్రహారాధన చెయ్యొద్దు. అది ఆయన పేరు మీద చేసినా కూడా ఆయనకి నచ్చదు అని చెప్తున్నాడు. ఐగుప్తీయులను రక్షించిన తర్వాత మోషే 40 దినాలు సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత మోషే ఏమైపోయాడో తెలియక వీళ్ళందరూ ఏం చేశారు? అహరోన్ని ఒత్తిడి చేసి ఒక విగ్రహాన్ని తయారు చేసుకున్నారండి. ఏదో దూడని, ఒక దూడ పోత వేసినటువంటి దూడని తయారు చేసి బంగారం అందరు చెవు పొగులు కలెక్ట్ చేసి ఒక దూడని తయారు చేసి ఏం చేశారు? వీళ్ళు విగ్రహాన్ని తయారు చేసుకొని అహరోన్ అడిగో మిమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించినటువంటి యెహోవా ఇదే. వాళ్ళందరూ పండగలు చేసుకున్నారండి. తాగి విచ్చలుగా గెంతుతున్నారు. మోసే వచ్చాడు, చూశాడు, కోపం వచ్చింది, పలకలు పగలగొట్టేశాడు. ఆ కోపాన్ని భరించుకోలేక ఆ విగ్రహాన్ని కాల్చేసి దాని బూడిదని కలిపి నీళ్ళల్లో కలిపి ఎవరెవరైతే విగ్రహారాధన చేశారో వాళ్ళందరి చేత తాగించాడు. అంత కోపం వచ్చింది మాట విగ్రహారాధన అనేది. అంటే విగ్రహారాధన వల్ల ఇశ్రాయేలీయులు అనేకసార్లు చెరకెళ్ళిపోయారండి. మనం గమనించినట్లయితే ఐగుప్తు దగ్గర నుంచి వచ్చిన తర్వాత న్యాయాధిపతులు కానీ రాజుల కాలంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సందర్భాల్లో విగ్రహారాధన చేయడం వల్ల దేవుని కోపం రావడం వల్ల ఏం చేశారంటే ఇశ్రాయేల్లో ఉన్నటువంటి 2 గోత్రాలు, అంటే ఇశ్రాయేల్ 10 గోత్రాలు, యూదా గోత్రం 2. మొదట ఇశ్రాయేల్ని అష్షూరు చెరకు అప్పచెప్పేశాడు దేవుడు. వాళ్ళని అప్పచెప్పేసినప్పుడు వీళ్ళకైనా బుద్ధి రావాలి కదా, విగ్రహారాధన చేసి పాపం చేస్తున్నారనే విషయం మీద వీళ్ళకి బుద్ధి రావాలి కదా. వీళ్ళు ఊరుకోవాలి, వీళ్ళు పాపం చేశారు. తర్వాత వీళ్ళని బబులోను చెరకు పంపించాడు. బబులోను చెరకు పంపించేసిన తర్వాత కూడా వీళ్ళు చెరకు అందరూ వెళ్ళిపోలే, కొంతమందిని వదిలేశారన్నమాట. వృద్ధుల్ని, పనిచేయలేని వాళ్ళని, నీరసంగా ఉన్న వాళ్ళు, రోగంలో ఉన్న వాళ్ళని, ఇంకొంతమంది అక్కడ ఉన్నటువంటి భూములలో పనిచేయడం కోసం, ఎందుకంటే వీళ్ళు ట్యాక్స్ పే చేయాలి కదా,
నెబుకద్నెజర్కి. అందుకోసం కొంతమంది పని చేయడానికి వదిలేశారు. చెరపట్టబడేటప్పుడు కొంతమంది చెదిరిపోయారు అన్నమాట. యుద్ధంలో నుంచి కొంతమంది చెదిరిపోయారు. తప్పించుకోవడం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి దాక్కున్నారన్నమాట. వీళ్ళందరూ ఎక్కడ ఉన్నారంటే ఇక్కడ యెరూషలేములో ఉన్నారు. అప్పుడు ఇర్మియా ద్వారా దేవుడు వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, అప్పుడు గెదల్యా అనేటువంటి ఒక గవర్నర్, కొంచెం అంటే వీళ్ళందరూ బబులోన్లో ఉన్నారు. ఎవరైతే ఇక్కడ యూదయలో ఉండిపోయారో వీళ్ళకి గెదల్యా అనేటువంటి ఒక గవర్నర్ ఉన్నాడు. ఆయన మంచి అన్నమాట. ఆయన దగ్గర ఈ చెదిరిపోయిన వాళ్ళందరూ వచ్చి, పర్లేదు గెదల్యా మంచోడు, మనం ఈయన దగ్గర మనం ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు వచ్చి ఉన్నారన్నమాట. ఉంటున్నప్పుడు ఈ గెదల్యా కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ ఏమనుకున్నారంటే, అగో మనకు ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా చనిపోయాడు, ఇప్పుడు మరలా నెబుకద్నెజర్ మరలా వచ్చి, ఈ బబులోను సామ్రాజ్యం మరలా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళిపోతుందేమో అని చెప్పి, మనం ఇక్కడ ఉండకూడదు, మరలా ఐగుప్తుకి వెళ్ళిపోదాం అని చెప్పి అందరూ ప్రయాణం వెళ్తారన్నమాట. అప్పుడు ఇర్మియాని తీసుకెళ్ళలేదు నెబుకద్నెజర్. ఆయన యూదయలోనే ఉండిపోయాడు. ఆయనతో మాట్లాడుతున్నాడు అన్నమాట. వాళ్ళందరూ ఐగుప్తుకి వెళ్తున్నప్పుడు ఇర్మియా కూడా వెళ్తూ, ప్రవక్త ఉండాలి కాబట్టి ప్రవక్త ద్వారా ఆయన చేత ప్రవచించడం కోసం ఇర్మియా వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క రెస్పాన్స్ చూడండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయము 15 నుంచి 20 వచనాలు మనం చూసుకున్నట్లయితే, వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. ఇర్మియా వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ వాళ్ళు ఇర్మియాకి తిరిగి సమాధానం ఇస్తున్నటువంటి మాటలు చూడండి. 15 నుంచి 20 వచనాలు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరుగయున్న పురుషులందరూ, అక్కడ నిలుచున్న స్త్రీలను, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగు ప్రత్యుత్తమిచ్చరి: యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేము అంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదాపట్నములోను యెరూషలేము యూదులలోను చేసినట్లే ఆకాశరాణిగా ధూపం వేయుదము. ఆమెకు ప్రాణార్పణములు అర్పింతుము. ఏలయనగా మేము అలాగూ చేసినప్పుడు మాకు ఆహారం సమృద్ధిగా దొరికెను. మేము క్షేమముగానే ఉంటిమి, ఏ కీడును మాకు కలగలేదు. మేము ఆకాశరానికి ధూపము వేయకయు ఆమెకు ప్రాణార్పణలు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షామము చేతను క్షీణించుతున్నాము. మేము ఆకాశం రానికి ధూపము వేయగానే ఆమెకు ప్రాణార్పణలు అర్పింపగాను, మా పురుషులో సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు ప్రాణార్పణము పోయుచున్నామా అని వారు చెప్పగా, ఇర్మియా ఆ స్త్రీ పురుషులందరితో అనగా తనకు అట్లు ప్రత్యుత్తరం ఇచ్చిన ప్రజలందరితో ఇట్లనెను. సరిపోతుందండి. అంటే వీళ్ళు వద్దు, మనం ఇక్కడ ఐగుప్తులో ఉండొద్దు, మన దేశానికి మనం వెళ్ళిపోదాం, ఇది విగ్రహారాధనతో కూడినటువంటి దేశము ఐగుప్తు అని ఆయన బతిములాడుతుంటే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఎలాగున్నదండి? మేము యెరూషలేము వీధుల్లోనూ ఏమేమి చేస్తామో అలాగే చేస్తాం, మేము మా భార్యలు ఏం చేస్తామంటారా, వాళ్ళు ఏం చేస్తారంట, ఆకాశపురానికి మేము ధూపం వేస్తాము, అప్పుడు వేసినప్పుడు అంతా మేము బాగానే ఉన్నాం, ఎప్పుడైతే మానేసామో మా మీదకి ఏమొచ్చింది, ఈ కష్టాలు వచ్చాయి. దేవుని ప్రజలు యెహోవాని విడిచిపెట్టి అన్ని దేవతలను పూజిస్తున్నారని, అందుకు దేవుడు ఏం చేశాడు, వారిని చెరకు అప్పచెప్పినా వీళ్ళకి బుద్ధి రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు, మేము అలాగే చేస్తాం, అలా చేస్తేనే మేము బాగున్నాం, అలా చేయడం బట్టే మీరు శిక్షింపబడ్డారు, దేవుని చేతిలో నుంచి విడిచిపెట్టబడ్డారు, మీరు శత్రువులకు అప్పగింపబడ్డారు అనే విషయం వాళ్ళకి ఇర్మియా ఎంత చెప్తున్నా వినలేదండి. ఆఖరికి ఇర్మియాని ఎంత దారుణంగా అవమానించేవారంటే, ప్రవక్తని వాడు ఏం చేస్తాడు, వాడు ప్రవచిస్తాడు, వాడి మాటలు మనం ఎందుకు పట్టించుకోవాలి? అంటే వంట వండేవాడు వంట పని చేస్తాడు, ఆటో డ్రైవర్ ఆటో తోలుతాడు, స్కూల్లో టీచర్ ఏమో టీచింగ్ చేస్తుంది, అలా ప్రవక్త అనేవాడు ఇలా ప్రవచిస్తాడు అంతే. మనం అట్లా పట్టించుకోని అవసరం లేదు, వాళ్ళ మాటలు మనం కేర్ చేయని అవసరం లేదు. మనకు నచ్చినట్టుగా మనం ఏమనుకుంటాం అలా బ్రతుకుదాం రండి అని చెప్పి వాళ్ళందరూ కూడా ఇర్మియా మీద తిరగబడ్డారండి. అంటే విగ్రహారాధన ద్వారా సాతాను ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క సంకల్పాన్ని అడ్డుకుంటున్నాడు. దేవుణ్ణి, సమస్త సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి సింపుల్గా ఒక విగ్రహం రూపంలోకి మార్చేసి ఆ విగ్రహాన్ని ఆరాధించేటట్టుగా, దేవునికి అసహ్యమైనటువంటి క్రియ చేసేటట్టుగా
వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రేరేపిస్తూ ఉన్నారన్నమాట. ఈరోజు సాతాను విగ్రహారాధన ద్వారా అనేకుల్ని లాగుతూ ఉన్నాడండి. మనం గమనించినట్లయితే విగ్రహాల గురించి రాయబడినటువంటి మాటలు మనం గమనించినట్లయితే ఇప్పుడు యెషయా గ్రంథం 14 నుంచి చదువుకుంటే ఉంటుంది. ఒకసారి 44 అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. తర్వాత విగ్రహాల యొక్క స్థితిని గురించి కీర్తన గ్రంథం 115 అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే, కీర్తన గ్రంథం 115 అధ్యాయము 5 నుంచి 8 వచనాలు మనం చూసుకున్నట్లయితే, వాటికి నోరుండి పలకవు, కనులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదములుండి నడవవు, గొంతుకుతో మాట్లాడవు. వాటిని చేయువారును వాటి యందు నమ్మిక ఉంచు వారందరూ వాటి వంటి వారై ఉన్నారు. ఎలా ఉన్నారంట విగ్రహాలు? అవి చేసేటువంటి అది ఏమైనా పని చేస్తుందా? అక్కడ క్లియర్గా చెప్పినాడండి. వాటికి ఏమి నోరుండి మాట్లాడలేదు, కన్నులుండి చూడలేవు, చెవులుండి వినలేదు, ముక్కుండి వాసన చూడలేదు, చేతులుండి పట్టుకోలేవు, పాదాలుండి నడవలేదు. ఇవన్నీ ఉన్నా కూడా మీరు వాటిని నమ్ముతున్నారంటే మీరు కూడా అలాగే జీవ శవాల్లాగా బ్రతుకుతున్నారు. విగ్రహాల్లో ఏమీ లేదు, విగ్రహాల స్థితిలో అందులో ఏమీ లేదు అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాడండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే 1 కొరింథీ 8 అధ్యాయం 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం మనం చూసుకున్నట్లయితే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించు వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. విగ్రహం ఏమంటున్నారండి? వట్టిది, అందులో ఏమీ లేదు, మీరు అందులో ఏదో ఉన్నదని అనుకోవద్దు అని అంటున్నాడు. అంటే విగ్రహం వట్టిది అంటున్నారండి. అంతేకాకుండా 1 కొరింథీ 10వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు మనం చూసుకున్నట్లయితే, 10వ అధ్యాయము 19 నుంచి 22 వచనాలు మనం చదివినట్లయితే, ఇక నేను చెప్పినదేమి విగ్రహార్పితమైన ఏమైనా ఉన్నదని అయినను విగ్రహములలో ఏమైనా ఉన్నదని అయినను చెప్పేదనా? లేదు కానీ అనుజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుతున్నారని చెప్పుతున్నాను. మీరు దయ్యములతో పాలువారవుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యము పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్న దానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్న దానిలోనూ కూడా పాలు పొందనేరరు. ప్రభునకు రోషము పుట్టించదమా, ఆయన కంటే మనము బలవంతులమా? ఇక్కడ మనం గమనించినట్లయితే దెయ్యాల దగ్గర ఏమీ లేదు అంటున్నారండి. మనం గమనించినట్లయితే అన్ని జనులు అర్పించే బలులు దెయ్యాలకి అర్పిస్తున్నారు తప్ప దేవునికి కాదు. అది దెయ్యాలకు అర్పించబడుతున్నటువంటి బలులు. మీరు ఎందుకు వాటితో పాలు చేస్తున్నారు అంటే, అక్కడ సహవాసం చేసి ఇక్కడ సంఘంలోకి వచ్చి ప్రభు వల్ల చేపెడుతున్నారంటే మాత్రం మీరు పాపం చేస్తున్నారు. దెయ్యాలతోటి అంటే విగ్రహారాధనతోటి మీరు పాలువారై ఉండొద్దు. విగ్రహాల దగ్గర అర్పించే వాటి విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి వారికి బోధిస్తూ ఉన్నాడండి. ఇంకా మనం గమనించినట్లయితే లేవీకాండం 21వ అధ్యాయము 1వ వచనం మనం చూసుకున్నట్లయితే, దేశంలోని అలాంటి ఏ విగ్రహం ఉండకూడదని ఆయన చెప్తూ ఉన్నాడండి. లేవీకాండం 26వ అధ్యాయము 26వ అధ్యాయము 1వ వచనం, మీరు విగ్రహములను చేసుకొనకూడదు, చెక్కిన ప్రతిమను కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు. మీరు సాగిలపడుటకు ఏదొక రూపముగా చెక్కబడిన రాతిని మీ దేశంలో నిలవకూడదు. నేను మీ దేవుడైన యెహోవాను చెప్తున్నాడండి. అక్కడ ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు, చెక్కిన ప్రతిమ కానీ బొమ్మను కానీ నిలువ పెట్టకూడదు, మీరు సాగిలు పడకూడదు, ఏదో ఒక రూపంగా చెక్కబడిన రాతిని మీ దేశంలోనే ఉంచకూడదు. ఇశ్రాయేల్కి కఠినంగా చెప్తున్నటువంటి మాట. ఎలాంటి విగ్రహం కానీ మీ వీధుల్లో కానీ మీ ఇళ్లల్లో కానీ మీ బెడ్రూముల్లో కానీ ఎక్కడ ఉండకూడదు. అసలు దేశంలోనే విగ్రహారాధన అనేది ఉండకూడదు అని చెప్పి అంత క్లియర్గా చెప్తున్న ఇశ్రాయేల్ దాన్ని విశ్వసించలేదండి. ఎహెజ్కేలు గ్రంథం చదివితే విగ్రహారాధన గురించి చాలా మాటలు రాయబడి ఉన్నాయండి. విగ్రహారాధన మీద దేవుడు ఎంత అసహించుకుంటున్నాడో, ఇశ్రాయేల్ ఎలాగ విగ్రహారాధన ద్వారా పాపం చేశారనేది అక్కడ క్లియర్గా రాయబడి ఉంది. ఉదాహరణకి ఎహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము
30వ వచనం మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయము 31 చూసుకున్నట్లయితే, నేటి వరకును మీరు అర్పణలను అర్పించు మీ కుమారులను అగ్నిగుండము దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవం తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభు యెహోవా వాక్కు అని అంటున్నాడండి. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంట? అగ్నిగుండాల్లో వారి పిల్లల్ని దాటిస్తున్నారంట, వాళ్ళకి ఏదో మేలు కలుగుతాయని. అంటే దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చి ఇశ్రాయేలుని పరిపాలిస్తూ ఉంటే వాళ్ళు ఆత్మస్వరూపుగా ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించకుండా వారు విగ్రహాలు తయారు చేసుకొని ఆ విగ్రహాలని ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి విడిచిపెట్టేశారు. వాటికి యెహోవా అని పేరు కూడా పెట్టలే, అన్ని దేవతలను ఆరాధిస్తున్నారండి. ఈరోజు విగ్రహారాధన అంత దారుణంగా ఇశ్రాయేల్లో ఉండబట్టే దేవుడు ఇశ్రాయేల్ని పతన స్థాయికి, వారినేమో అష్షూరు చెరకి, యూదులనేమో బబులోను చెరకి అప్పగించేటట్టుగా చేశాడనమాట. విగ్రహారాధన అంత ప్రమాదమైనది అంటున్నాడు. అలాగే 14వ అధ్యాయం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 3వ వచనం మనం గమనించినట్లయితే, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయంలో విగ్రహములనే నిలుపుకొని దోషము పుట్టించు అభ్యంతరమును తమ యొద్దటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనాను విచారణ చేయదగునా? అంటే హృదయాల్లో విగ్రహాలు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి నా ప్రార్థన చేస్తే నేను అది అంగీకరిస్తానా? దాన్ని నేను విచారణ చేస్తానా అని వాళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నాడండి యెహెజ్కేలు ద్వారా. అంటే ఈరోజు క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము విగ్రహాలను పెట్టుకోవడం లేదేమో కానీ, ఎవరైనా ఇంట్లో ఉన్నాయా ఫోటోలు, యేసుక్రీస్తు ఫోటోలు? లేవు కదా. అంటే విగ్రహంలోని ఏ ఆకారంలోనైనా సరే యేసుక్రీస్తు అని కానీ యెహోవా కానీ అని మనం అనుకున్నాము అంటే అది విగ్రహారాధనే. ఎవరో గిఫ్ట్ ఇచ్చారండి, లేదా ఎవరో క్యాలెండర్ ఇచ్చారండి అని చెప్పి ఓ సిలువు బొమ్మనో లేదా ఏదో బొమ్మ యేసుక్రీస్తు బొమ్మనో ఉన్నది పెట్టుకుంటున్నామంటే అది కూడా విగ్రహారాధనే. నేను ఆత్మస్వరూపిని, నన్ను ఆత్మతోనూ సత్యంతోనే ఆరాధించండి తప్ప నన్ను ఒక గోడ మీద ఫోటోకి ఫ్రేమ్ వేసి ఏదో దండేసి అక్కడికి వచ్చి నాకు ప్రార్థన చేస్తే వింటాను అనుకోవద్దు. నేను అటువంటి దేవుణ్ణి కాదు, విగ్రహాల్లాగా ఉండేటువంటి ఒక ప్లేస్లో ఉండేటువంటి కాదు. నేను సర్వాంతర్యామిని, సర్వం నాకు తెలుసు, సమస్తంలో నేను ఉన్నాను, ఈ సృష్టి అంతట్లో నేను ఉన్నా. నువ్వు ఎక్కడున్నా, ఏ పరిస్థితిలో ఉన్నా నువ్వు నన్ను పిలిస్తే నేను నీ పక్కనే ఉంటా. తడువులాడు కనుగొంటారేమో అని చెప్పి దేవుడు తనని కనపరచుకోవడం కోసం పక్కనే ఉంటాడంటండి. అటువంటి వ్యక్తిని విగ్రహాల కింద మనం మార్చకూడదు, విగ్రహారాధన చేయకూడదు. ఎవరైనా ఇళ్లలో ఉంటే ఏదో ఉందలే బాగుందలే వద్దు, పగలగొట్టేయండి. ఇంకొకరు గిఫ్ట్ కూడా ఇవ్వద్దు. డినామినేషన్ వాళ్ళు కదా, వాళ్ళకి గిఫ్ట్ కూడా ఇవ్వద్దు. దాన్ని పగలగొట్టేయండి, కాల్ చేయండి. విగ్రహాలు ఎవ్వరు ఇంట్లో పెట్టుకోవద్దండి. మేము క్రైస్తవులు అని తెలియడం కోసం ఒక ఫోటో పెట్టుకొని చెప్పని అవసరం లేదు. మన వైఖరి, మన యొక్క బిహేవియర్, మన మాట తీరు ద్వారా వీళ్ళు విశ్వాసులు, దేవుని కుమారులు అని గ్రహించేటట్టుగా ఉండాలి తప్ప ఇంటి దగ్గర ఒక ఫోటో పెట్టుకుంటేనో లేదా ఒక స్టార్ పెట్టుకుంటేనో వీళ్ళు క్రైస్తవులు అని రికగ్నైజేషన్ మనకొద్దు. విగ్రహారాధన అసహించుకుంటున్నాడు అనే విషయం మనం గమనించాలి. నిర్మోహకాండం చూసుకున్నట్లయితే విగ్రహారాధన చేసినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడంటే శిక్షించాడండి. 32వ అధ్యాయం చూసుకున్నట్లయితే వాళ్ళు విగ్రహారాధన చేసినందుకు ఇశ్రాయేలుని ఆయన శిక్షించాడు. ఆయన మీద తిరుగుబాటు చేసిన వారిని ఆయన శిక్షించాడు. ఆయన విగ్రహారాధనని అంగీకరించాడు. ఎందుకంటే 6 లక్షల కాలుబలం అండి. యుద్ధం చేయగలిగినట్టు వీరులే 6 లక్షల మంది. మరి వాళ్ళ తండ్రులు, తల్లులు, పిల్లలు ఇవన్నీ వేసుకుంటే సుమారు ఒక 20 లక్షల మంది అని ఉంటారండి. ఎవరైతే విగ్రహారాధన చేశారో, తిరుగుబాటు చేశారో, రెండోసారి ప్రజాసంఖ్య లెక్క పెట్టేటప్పటికి ఆ తరం లేదండి, అందరూ అంతరించిపోయారు. రెండోసారి లెక్క వేసేటప్పటికి వాళ్ళు ఎవరూ లేరు. దేవునికి కోపం రేపారు. దేవునికి అసహ్యమైనటువంటి క్రియల్లో మొట్టమొదటి క్రియ ఏంటంటే విగ్రహారాధన. ఆ విగ్రహారాధన అంటే ఆయనకి అసహ్యము అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి.
విశ్వాసులు ఈరోజు విగ్రహాలను ఎలా పూజిస్తున్నారు అనేటువంటి విషయాన్ని కనుక మనం గమనించినట్లయితే దానియేలు గ్రంథం మనందరికీ తెలుసు. నెబుకద్నెజరు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఒక పెద్ద ఆయన యొక్క విగ్రహం చేసి దేశంలో ఉన్నవారందరూ కూడా దానికే సాగిలు పడాలి, మొక్కాలి అన్నారండి. ఎవరు తిరుగుబాటు చేశారండి మనం గమనించినట్లయితే? ఎందుకంటే దానియేలు రాజు తర్వాత పొజిషన్లో ఉన్నాడండి, ఆయన వరకు ఆర్డర్ చెల్లదు. ఆ కింద ఉన్న వాళ్ళందరూ కూడా చేయొచ్చు. అందుకే అక్కడ దానియేలు కనబడరు, షడ్రకు మేషకు అబేద్నెగోలే ఉంటారు. ఎందుకంటే దానియేలు యొక్క స్థాయి రాజు తర్వాత ఉన్నటువంటి స్థాయి మాట. ఆయన కోసం ఇంకో స్కెచ్ చేశారు వీళ్ళు తర్వాత. కానీ మొదట వాళ్ళు వేసినటువంటి స్కెచ్లో ఏం చేశారు? షడ్రకు మేషకు అబేద్నెగోలు ఏం చేశారు? మొక్కలేదండి. వాళ్ళకి అవకాశం ఇచ్చారు, ఇప్పుడైనా మీరు మొక్కుతారా అని. పర్లేదు, మీరు మమ్మల్ని చంపేసినా పర్వాలేదు, మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, మీ నమ్ముకున్న దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా పర్లేదు అని అన్నారండి. 16-17 వచనాలు చూసుకున్నట్లయితే మంచి మాట మాట్లాడతారండి. వారు అగ్నిగుండంలో పడేశారు, కానీ అక్కడ వేసింది 3, కానీ కనబడింది ఎవరు? 4 కనబడ్డారండి. వారిని అక్కడి నుంచి రక్షించింది ఎవరంటే దేవుడు. అంటే విగ్రహారాధనకి ఆనాటి విశ్వాసులు ఏ రోజు కూడా లొంగలేనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే మొదటి తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు మనం చూసుకున్నట్లయితే, తెస్సలోనిక సంఘం వారు విగ్రహాలని విడిచిపెట్టారండి. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 9-10 వచనాలు చదవండి. మొదటి తెస్సలోనిక 1వ అధ్యాయము 9. సరిపోతుందండి. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వీరు యేసుక్రీస్తుని గురించి విన్నప్పుడు, క్రీస్తు యొక్క సువార్తను విన్నప్పుడు, క్రీస్తు మీద నమ్మకి ఉంచి వారు ఏం చేశారంటే వారి యొక్క ఆ విగ్రహారాధనని వారు పూర్తిగా విడిచిపెట్టారండి. దాన్ని బట్టి వారిని ఆయన అభినందిస్తున్నాడు అన్నమాట. అంటే ఆది క్రైస్తవ సంఘాల్లో విగ్రహాలని విడిచిపెట్టారు. ప్రకటన గ్రంథం 20-4వ వచనం చూసుకున్నట్లయితే ఆది క్రైస్తవులు ప్రతిమలకు అసలు నమస్కారమే చేయలేదు అనేటువంటి మాట రాయబడి ఉన్నదండి. అలాగే విగ్రహాలు అర్పించే విషయంలో కూడా, వాటిని తినకూడదు అనేటువంటి విషయంలో కూడా మొదటి కొరింథీ చదువుకుంటే అక్కడ క్లియర్గా రాయబడి ఉంటుంది. అంటే దేవుడు మనకి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, విగ్రహారాధన అంటే సాతాను యొక్క సంకల్పం ఈరోజు మనుషులు పాడు చేసేటువంటి విషయంలో, వాడు దేవుని యొక్క సంకల్పాన్ని నాశనం చేసేటువంటి విషయంలో ఈరోజు మొట్టమొదటగా వాడుకుంటున్నటువంటి విషయం ఏంటంటే విగ్రహారాధన వాడుకుంటున్నాడు. ఈరోజు మనం విగ్రహారాధన చేయకపోవచ్చు, కానీ విగ్రహారాధనలాగా ధనాన్ని ప్రేమించేటట్టుగా ఉన్నాం. లేదా తండ్రినో భర్తనో పిల్లలనో దేవుని స్థానంలో ఉండాల్సినటువంటి స్థానాన్ని వారికి ఇస్తున్నాం. అబ్రహాముకి 100 సంవత్సరాలప్పుడు పుట్టాడండి కుమారుడు. దేవుడు పరీక్షించాడు. అంటే మామూలుగానే ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు లేటుగా పుడితేనే చాలా గారాభం. అలాంటిది 100 సంవత్సరాల తర్వాత ఒక వారసుడు పుడితే ఎలా ఉంటుంది? ఎక్కడో మనసులో దేవుడు ఉండాల్సిన స్థానంలో కుమారుని పెట్టుకున్నాడు. అందుకే కుమారుని బలిచ్చేయమన్నాడు. అంటే దేవునికి విగ్రహారాధన నచ్చదు. భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడా మనలో ఏమైనా విగ్రహాలు ఉన్నాయా? ఎవరినైనా నేను ఆరాధిస్తున్నానా, దేవుని కంటే ఎక్కువగా ఎవరినైనా ప్రేమిస్తున్నానంటే అది విగ్రహారాధనతో సమానం. ఇంక్లూడింగ్ సువార్థికులను కూడా విగ్రహారాధన చేయకూడదు. వాక్యంలో ఉన్నది ఉన్నట్టుగా బోధిస్తున్నారా లేదా అనేది చూసుకోవాలి తప్ప, మాకు అయ్యగారు చెప్పారు, అమ్మగారు చెప్పారు, మా పాస్టర్ గారు చెప్పారు, ఏది చెప్తే అది నిజం అని గుడ్డిగా నమ్ముతున్నారంటే వాళ్ళు కూడా విగ్రహారాధన చేస్తున్నట్లే. దేవుని స్థానం దేవునికి ఇవ్వాలి. ఆ స్థానంలో ఎవరిని పెట్టుకోకూడదు. ఆ విగ్రహారాధన అంత అసహ్యమైనదిగా మనం చూస్తూ ఉన్నాం.
తర్వాత మనం గమనించినట్లయితే రెండో విషయాన్ని మనం గమనించినట్లయితే సాతాను యొక్క సంకల్పంలో వాడి యొక్క గురిలో రెండోది వాడు చేసేటువంటి పని ఏంటంటే మత శాఖలను ప్రారంభించి అబద్ధ బోధనని ప్రవేశపెట్టాడండి. మొదటిగా విగ్రహారాధన ద్వారా అందరినీ సర్వలోకాన్ని ప్రకటన గ్రంథం 12:9 చదువుకుని ఏం చేశాడు? సర్వలోకాన్ని వాడు మోసం చేస్తున్నాడు. ఎలాగా? విగ్రహారాధన ద్వారా మోసం చేస్తున్నాడు. 2 మత శాఖల ద్వారా ఈరోజు ఏం చేస్తున్నాడంటే అందరినీ కూడా అబద్ధ బోధలోనికి తీసుకెళ్తూ ఉన్నాడు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 13-14 వచనాలు మనం చూసుకున్నట్లయితే అనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషం ధరించుకుని వారే ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రు పనివారినై ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతానే తానే వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు అని రాయబడిందండి. సాతాను ఏం చేస్తున్నాడంట? వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఈరోజు అపోస్తుల బోధల్ని వ్యతిరేకించేటట్టుగా వాడు ఏం చేస్తున్నాడంటే దొంగ బోధల్ని ప్రవేశపెడతా ఉన్నాడు. ఆది సంఘంలోని యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఆయన బోధ చేసిన తర్వాత అపోస్తుల కార్యాల 2వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటి సంఘం 3000 మందితో ప్రారంభించబడిందండి. మొట్టమొదటి క్రీస్తు సంఘం. చాలామంది అడుగుతారు, మీ ఫౌండర్ ఎవరు? మీ ఫౌండర్ ఎవరు? యేసుక్రీస్తే. ఆ సంఘానికి ఆయన పెట్టినటువంటి పేరు క్రీస్తు సంఘము. ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని అన్నారండి. నా తండ్రి సంఘాన్ని అని అనలే, నా సంఘాన్ని. ఆయన రాజుగా పరిపాలన చేస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే సంఘం ప్రారంభించబడిందో అప్పుడే ఈ అబద్ధ బోధలు స్టార్ట్ అవుతూ వస్తూ ఉన్నాయన్నమాట. రోమిలికి రాసినటువంటి పత్రిక 16:17 మనం చూసుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, సహోదరులారా, మీరు నేర్పిన బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండుడని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను, వారిలో నుండి తొలగిపోడి అని అంటున్నాడండి. అంటే రోమిలికి రాసిన పత్రిక దగ్గరికి వచ్చేటప్పుడు అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు? 16:17 సహోదరులారా, మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకంగా భేదములు ఆటంకములు కలుగజేయ వారిని కనిపెట్టండి. అంటే మేము ఏదైతే సువార్తను ప్రకటించామో అది కాకుండా వేరే సువార్తను ఎవరైనా ప్రకటిస్తున్నారా? ఏవైనా భేదాలు కలిగించేటట్టుగా సంఘంలో ప్రవర్తిస్తున్నారా? వాటి దగ్గర నుంచి మీరు తొందరగా తొలగిపోండి. వారిని ఎంకరేజ్ చేయొద్దు. అటువంటి వారితో సహవాసం కలిగి ఉండొద్దు. ఎందుకంటే సాతాను వెలుగుదూత వేషం వేసుకొని వచ్చి ఈరోజు సంఘాలని పాడు చేస్తూ ఈరోజు అనేకమైనటువంటి డినామినేషన్ని ప్రారంభించేటట్టుగా, మత శాఖలు ప్రారంభించబడేటట్టుగా సాతాను ఈరోజు ఏం చేశాడంటే దేవుని యొక్క సంకల్పాన్ని పాడు చేస్తూ ఉన్నాడండి. ఆయన యొక్క సంకల్పం అనేకులు క్రీస్తు లాంటి కుమారులు కావాలనేది ఆయన యొక్క సంకల్పం. అనేకమైనటువంటి క్రీస్తు సంఘాలు అంటే పరలోకాన్ని ప్రతిబింబించేటువంటి సంఘాలుగా ఉండాలనేది ఆయన యొక్క సంకల్పం. ఈరోజు ఆ సంఘాలనే వాడు ఏం చేశాడంటే శాఖలుగా, మత శాఖలుగా మార్చి అనేకమైనటువంటి మత శాఖలు ఈ భూమి మీద పుట్టేటట్టుగా వాడు వాటిని పరిపాలిస్తూ ఉన్నాడు. సుమారుగా మనం గమనించినట్లయితే క్రొత్త నిబంధనలో అబద్ధ బోధ గురించి ఎన్ని పుస్తకాలు రాయబడ్డాయో తెలుసా? ఎక్కడెక్కడ మెన్షన్ చేయబడ్డాయో మీకు ఐడియా ఉందా? ఎప్పుడైనా ఐడెంటిఫై చేశారా? అంటే సువార్తల్లో కాకుండా పత్రికల్లో మనం గమనించినట్లయితే ఎక్కువగా అబద్ధ బోధల గురించి రాయబడి ఉన్నాయండి. కొన్ని వచనాలు మనం చూద్దాం తొందరగా. ఈ అబద్ధ బోధల గురించి మనం గమనించినట్లయితే కొన్ని వచనాలని ఒకసారి తొందరగా చదువుకుందాం. మొత్తం అంటే ఒక ఆర్డర్లో రావడానికి ప్రయత్నం చేద్దాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలండి. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్తకు మీరింత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యమగుతున్నది. గలతీయుల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది? వాళ్ళు క్రీస్తు కృపను బట్టి వాళ్ళందరినీ కూడా క్రీస్తు సంఘంలోకి పిలిస్తే వాళ్ళు ఏమైపోయారంట? తొందరగానే భిన్నమైనటువంటి సువార్త తట్టు తొందరగా తిరిగిపోవడం చూసి నాకు ఆశ్చర్యం కలుగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మును కలవరపరచువారు కొందరున్నారు. అంటే క్రీస్తు బోధని చెరిపే స్వలాభం కోసం, గౌరవం పొందడం కోసం, తమను తాము హెచ్చించుకోవడం కోసం కొంతమంది వేరే బోధలు చేస్తున్నారంట. సంఘాన్ని చెరిపేవారు మీలో
ఉన్నారు అని అంటున్నారు. మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి ఒక సువార్తను మేమేనును పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎల్లా అతడు శాపగ్రస్తుడవునుగాక. అంటే ఇంకా స్టేట్మెంట్ ఇచ్చేసాడండి. మేము ప్రకటించిన సువార్త కాకుండా ఇంకొక సువార్త ఇంకెవరు ప్రకటించినా, మేము వచ్చినా లేదా పరలోకం నుండి దేవదూత వచ్చినా, ఒకవేళ వేరే సువార్త కనుక ప్రకటిస్తే ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. అంటే సువార్త విషయంలోని దేవుడు అంటే యేసు ప్రభు యొక్క సంకల్పాన్ని సాతాను ఎంత తొందరగా ఆది సంఘాల్లోని చీల్చేటట్టుగా, భేదాలు కలుగు చేసేటట్టుగా ప్రయత్నిస్తున్నాడో చూడండి. తర్వాత గమనించినట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎఫెసీ 4:14వ వచనం మనం చూసుకున్నట్లయితే, మనుషులు మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోనట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడుచున్న వారమైనట్లు ఉండక అని అంటున్నాడండి. అంటే మాయోపాయాల చేత ఈరోజు సువార్తని గలిబిలి చేస్తూ జనాలు కొట్టుకుంటున్నారన్నమాట. సువార్త ఉండడం లేదు, వచనాలు ఉండడం లేదు, ఏవో కథలు చెప్పుకొని ఇక్కడికి వెళ్తే ఒకలా బోధిస్తారు, ఇంకో దగ్గరికి వెళ్తే అదే వాక్యాన్ని ఇంకొకలా చెప్తారు. ఒకడేమో వాడు స్వలాభం కోసం చెప్పుకుంటాడు, ఒకడేమో ఆ వాక్యం ద్వారా ఒకరిని హెచ్చరించాలని ప్రయత్నం చేస్తాడు. అంటే వాక్యాన్ని కలిపి చెరిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. గాలికి చెదరగొట్టే పొట్టులాగా ఇటు అటు కొట్టుకొని పోవద్దు. మీరు వాక్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. అపోస్తుల బోధ విషయంలో మీరు నిలకడగా ఉండండి, నిలబడి ఉండండి. అలా లేకుండా ఎవరు ఏం చెప్పినా వెళ్ళిపోతున్నారు, ఏది చెప్పినా వినేస్తున్నారు అంటే మాత్రం ఈరోజు మనందరం కూడా ప్రమాదంలో పడుతున్నామండి. ఆ రోజుల్లో ఉన్నటువంటి అబద్ధ బోధల కన్నా ఈరోజు అబద్ధ బోధలు చాలా ఎక్కువైపోయాయి. అందరూ భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు కదండి. టీవీల్లోని భక్తి ఛానల్ చూస్తున్నారా? రక్షణ టీవీ చాలా ఉన్నాయి కదా, చూస్తున్నారు ఎవరైనా? 99% అన్నీ తప్పుడు బోధలే ఉంటాయండి. బ్యాడ్ లక్ ఏంటంటే ఆ ఛానల్లో ఒక్కరు కూడా క్రీస్తు సంఘం వాళ్ళు వాక్యం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. సత్యాన్ని బోధించేవారు తక్కువ మంది ఉన్నారండి. మొన్న రీసెంట్గా సాతాను గురించి నెల్లూరులో మీటింగ్ అయింది. ఒక 25 మంది సువార్థికులు కొన్ని క్వశ్చన్స్ రెడీ చేసుకున్నారన్నమాట. వాటి మీద క్వశ్చన్స్ ఉంటాయి, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అని. మొత్తం క్లాస్ అంతా అయిపోయింది. ఆ క్లాస్లోనూ వాళ్ళందరికీ క్లారిటీ వచ్చేసిందండి. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా అంటే ఎవ్వరూ అడగలేదన్నమాట. క్లియర్ అయిపోయిందండి అని. ఆ తర్వాత ఒకరు వచ్చి అంటున్నారండి, పాస్టర్ గారు ఆవిడ డినామినేషన్ నుంచి వచ్చిన వాళ్ళమాట, ఆ ప్రీచర్ వారు, మీరు అచ్చు జైపాల్లా చెప్తున్నారని అన్నాను. ఎవడని నాకు అర్థం కాలేదు, ఎవడా జైపాలు అని. తర్వాత యూట్యూబ్ ఓపెన్ చేసి కొట్టానమాట. ఎవరని చేస్తే అప్పుడు వచ్చిందన్నమాట, మీరు జైపాల్లా బోధిస్తున్నారండి అన్న. మీరు టీచరా ప్రొఫెసరా అని అడుగుతున్నారండి. అంటే ఎవరితోనో పోల్చి చూస్తే వాళ్ళలాగా వీళ్ళలాగా, అంటే క్రీస్తు సంఘానికి కొత్తగా వస్తున్నారంట. కానీ వాళ్ళ యొక్క పని ఏంటంటే రోజు ఇంట్లో ఉండి ఆ ఛానల్లో చెప్పి ఒక్కొక్కటి చెప్పేది వింటూ ఉంటారన్నమాట. అంటే సత్యం బోధించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈరోజు సాతాను వాట్సాప్ల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా, టెలివిజన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అబద్ధ బోధన అనేకం ప్రచారం చేస్తూ ఉన్నాడండి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనం గమనించినట్లయితే ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అంటే ఫిలిప్పీ పత్రికలో కూడా వీళ్ళ గురించి రాయబడుతూ అక్కడ రాయబడిన మాట అంటే కొంచెం కఠినమైనటువంటి మాట రాశారండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలోని రాయబడిన మాట ఏంటంటే, కుక్కల విషయమై, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం, కుక్కల విషయమై జాగ్రత్తగా ఉండుడి. ఏ కుక్కల గురించి మాట్లాడుతున్నారు? రోడ్డు మీద ఉండే కుక్కల గురించా? సువార్తని మార్చేవాళ్ళు, అబద్ధ బోధలు చేసేవారు, గొర్రెబుచ్చి ధరించుకొని వచ్చినటువంటి తోడేళ్ల గురించి, సంఘంలో ప్రవేశించిన వారిని గురించి మాట్లాడబడిన మాట ఏంటంటే, కుక్కల విషయమే జాగ్రత్తగా ఉండుడి, దుష్టులైన పనివారి విషయమే జాగ్రత్తగా ఉండుడి, ఈ చేదన అనుసరించి వారి విషయంలో
జాగ్రత్తగా ఉండండి అని అంటున్నాడండి. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తూ ఉన్నాడండి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో కుక్కలు అనేటువంటి మాట రాయబడింది. అంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించేవాడు, స్వలాభానికి వాడుకునేవాడు, లేదా ధనాపేక్షకు వాడుకునేవాడు, క్రీస్తు యొక్క సంకల్పాన్ని మార్చి లోకంతో కలిసిపోయి ఉండగలిగేటువంటి సంఘాల్లోకి మార్చగలిగే వాళ్ళందరి విషయంలో జాగ్రత్తగా ఉండండి అన్నారు. ఈ మధ్య ఒక వీడియో చూశాను. యేసుక్రీస్తుకి ఏం చేస్తున్నారు, నిమజ్జనం చేస్తున్నారండి. క్రిస్మస్ తర్వాత ఒక ఊర్లో, ఒక పల్లెటూరులో వచ్చిన వీడియో. ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. దేనికంటే బర్త్డే అయిపోయిందంటే నెక్స్ట్ నిమజ్జనం అంట. అంటే రాను రాను సంఘాల యొక్క పరిస్థితి ఎలా అయిపోయిందంటే లోకంతో కలిసిపోతుందండి. లోకంలో ఉన్నట్టు బతుకమ్మ పండగ పాటలు ఉన్నాయి తెలుసా? యేసుక్రీస్తుకి తెలంగాణ సైడు బతుకమ్మ చేసినట్లుగా యేసుక్రీస్తుకి బతుకమ్మ చేస్తారు. ఆ చుట్టూ రౌండ్గా తిరిగి డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. అంటే లోకంతో క్రైస్తవ్యం కలిసిపోయేటట్టుగా అపవాది ఏం చేస్తున్నాడంటే క్రైస్తవ్యము, లోకము, లేదా ఇక్కడ ఉన్నటువంటి అన్ని మతాలు కూడా ఒకటే, అందరూ నా అండర్లోనే ఉన్నారు, ఇదేం ప్రత్యేకమైనది కాదు అనేది తెలియజేసేటట్టుగా ఏం చేస్తున్నాడంటే ఈరోజు అపవాది దొంగ బోధకుల్ని, దొంగ సువార్థికుల్ని వాడుకొని వాక్యాన్ని వక్రీకరించి సంఘంలోని చెరిపేటట్టుగా కొంతమందిని తయారు చేస్తూ ఉన్నాడండి. తర్వాత మనం గమనించినట్లయితే కొలసీలకు రాసినటువంటి పత్రిక, ఆ పత్రికలో కూడా రాయబడి ఉంది. 2వ అధ్యాయము 4వ వచనం. ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు, మిమ్మల్ని మెప్పించేటట్టుగా, మిమ్మల్ని కవ్వించేటట్టుగా, మిమ్మల్ని నవ్వించేటట్టుగా, మిమ్మల్ని సంతోషపెట్టేటట్టుగా, మిమ్మల్ని పొగిడేటట్టుగా ఇలాంటి మాటల చేత మిమ్మల్ని దగ్గరికి వస్తే వాటి దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఆ విషయంలో మిమ్మల్ని ఏం చెప్తున్నాడు, ఈ సంగతుల గురించి మీరు మోసపరచబడుకుంటున్నట్లు, మీరు మోసపోకుండా ఉండేటట్లుగా ఈ సంగతి మీకు ముందుగానే చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంట, చక్కని మాటల చేత మనల్ని సాతాను మార్గంలోకి తీసుకెళ్తాడు. ఇది నిజమా అని చెప్పి ఎలాగైతే అపవాది అవ దగ్గరకు వచ్చిందో అలాగే చక్కని మాటల ద్వారా మనం పొగుడుతూనే మనల్ని సత్యాన్ని నుంచి తప్పించేటట్టుగా, నువ్వు పాపం చేసావు ఏం పర్లేదు, అదేం పెద్ద తప్పేం కాదు, ఇగో ఆదివారం వచ్చేసి ఇంత కానికేసే నీ గురించి నేను మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తున్నా పాపం పోతుంది, అంతే తప్ప ఆ పాపం విషయంలో నువ్వు మారు మనసు పొందు, దేవుని క్షమాపణ అడుగు, ఇంకోసారి ఆ పాపం చేయకూడదు, ఇది పాపము, దీనికి వచ్చేటువంటి ప్రతిఫలము మరణమే, వెళ్ళి దేవుణ్ణి మోకాళ్ళు వేసి వేడుకో అని హెచ్చరించేటట్టుగా ఉండాలి తప్ప ఏం పర్లేదు, అందరూ ఇలాగే ఉన్నారు, ఏం కాదు, మీరు రండి, మీ దశంభాగాలు మాకు ఇవ్వండి, మీకేమీ కాదు. ఇలాగా వాళ్ళు ఏం చేస్తారంటే చక్కని మాటల ద్వారా పాపం చేసే వాళ్ళని కూడా ఎంకరేజ్ చేసుకుంటూ, వారికి సంఘంలో అధిక స్థానాలను ఇచ్చుకుంటూ పెంచి పోషించుకుంటూ చేస్తూ ఉన్నారండి. అందుకని కొలసీలు రాసినటువంటి పత్రికలో కూడా ఆ మాట రాయబడింది. తర్వాత గమనించినట్లయితే 2వ తెస్సలోనిక 2వ అధ్యాయము 1వ వచనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటంటే యేసుక్రీస్తు 2వ రాకడ గురించి అందరూ ఎదురు చూస్తున్నారండి. ఆరోహణం అయిపోయారు, 1వ అధ్యాయంలో ఆయన ఆరోహణం అయిపోయారు. కొంతమంది ఏ బోధ స్టార్ట్ చేశారంట, యేసుక్రీస్తు ఆల్రెడీ వచ్చేసారు, ఇగో పలానా ప్రాంతానికి వచ్చేసారు, ఆయన రావడం అయిపోయింది, ఆయన వెళ్ళిపోవడం అయిపోయింది, చాలామంది విశ్వాసులు ఆయనతో వెళ్ళిపోయారు, ఇంకా మన పరిస్థితి ఇదే అని చెప్పి దొంగ బోధలు స్టార్ట్ చేశారన్నమాట. అందుకోసం ఆయన ఏం రాస్తున్నాడంటే వీళ్ళ తెస్సలోనికీయులకు రాస్తూ, సహోదరులారా, ప్రభుదినం ఎప్పుడు వచ్చి ఉన్నట్టుగా ఆత్మ వలనైనను మాటల వలనైనను మా యొద్ద నుండి వచ్చిన పత్రిక వలనైనను ఎవడైనా చెప్పిన ఎడల, అంటే అప్పటికే దొంగ పత్రికలు స్టార్ట్ అయిపోయాయి. పౌలు పేరు మీద, పేతురు కానీ యోహాను కానీ ఇలాంటి వాళ్ళ పేర్ల మీద అప్పటికే దొంగ పత్రికలు రాసేస్తున్నారు అన్నమాట. అంటే సిగ్నేచరు ఫోర్జరీ చేసి పత్రికలు రాసేస్తున్నారు. అదిగో అపోస్తులే చెప్పారు కదా మనం నమ్మాలి అనేటట్టుగా కొంతమంది తయారయ్యారు. ఆ విషయాల్లో మీరు చంచల మనసుకులై ఉండి మీరు వాటి నుంచి చెదిరిపోవద్దు. క్రీస్తు దినం ఎప్పుడు వస్తుందో, ఆయన ఎలా వస్తాడనేది తర్వాత తెలియజేస్తాడండి.
అంటే ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు అబద్ధ బోధలు అనేక రకంగా ఉన్నాయి. చాలామంది 2012 యుగాంతం యేసుక్రీస్తు రెండో రాకడ అని అన్నారు. అయ్యిందా? అవలేదండి. ఏమయ్యారు ఆ టీము? ఆడు ఎక్కడ ఉన్నాడో కూడా ఇప్పుడు కనబడలేదండి. ఆయన నమ్మి చాలామంది చచ్చిపోయారు పాపం. చాలామంది చచ్చిపోయారు మెయిన్ క్యాలెండర్ని ఆధారం చేసుకొని. ఇదిగో వస్తున్నాడు, ఇదిగో వస్తున్నాడు అని చెప్పి. ఆయన ఎప్పుడు ఎలా వస్తాడో తెలియదు. అది ఏ గడియైనా రావచ్చు. రహస్యంగా వస్తాడు, గర్జించే సింహం వలె వస్తాడు. చాలా మాటలు రాయబడ్డాయి ఉన్నాయండి. క్రీస్తుని గురించినటువంటి లేఖనం ఏం చెప్తుందో అనేది గ్రహించాలి తప్ప ఓ వ్యక్తి వచ్చి ఏదో జరిగిపోతుందంటే ఆ మాటని నమ్మకూడదు. లేఖనానుసారంగా ఉందా లేదా, ఆయన రాకడ ఎలా ఉన్నది అనేది లేఖనానుసారంగానే మనం చూసుకోవాలి. తర్వాత మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసినటువంటి పత్రికలో కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే 4వ అధ్యాయం 1-2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అయితే కడవరి దినాల్లో 1 తిమోతి 4వ అధ్యాయం 1-2 వచనాలు చూసుకున్నట్లయితే, అయితే కడవరి దినాల్లో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. ఏ ఆత్మ? పరిశుద్ధాత్మ క్లియర్గా చెప్తున్నాడు. ఏం చేస్తారంటే కడవరి దినాల్లో అబద్ధ బోధకులు ఏం చేస్తారంట? మోసపరుస్తూ ఆత్మల యందును దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాసభ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ ముందుగానే దీన్ని గ్రహించి కడవరి దినాల్లోనే యేసుక్రీస్తుని గురించినటువంటి వాక్యాలు వీళ్ళు క్రీస్తులాగా, ఇగో క్రీస్తు ఇక్కడ పుట్టాడు, క్రీస్తు ఈయనే వచ్చేసాడు అనేటువంటి బోధలు స్టార్ట్ అవుతాయి. మిమ్మల్ని కలవరపరుస్తారు, మిమ్మల్ని దారి చేస్తారు. ఇటువంటి వేషధారులు మీ మధ్య తిరుగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండి నడుచుకోండి. లేదు అంటే మాత్రం మీరు ఆ యొక్క సాతాను యొక్క శోధనలో పడి క్రీస్తు సంఘంలో నుంచి వేరైపోయి మీరు అపవాది కుటుంబంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆత్మ తేటగా ఈ విషయాన్ని క్లియర్గా చెప్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్తూ ఉన్నాడండి. తర్వాత చూసుకున్నట్లయితే 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో కూడా రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలో నుండి బయలు వెళ్ళుచున్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. అంటే చాలామంది అపోస్తుల వేషం వేసుకొని, దేవుని కుమారుల వేషం వేసుకొని, దేవుడు నన్ను అభిషేకించాడు అనేటువంటి వేషం వేసుకొని ఈ అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు వీళ్ళందరూ ఏం చేస్తారంటే లోకంలోనికి బయలుదేరుతారంట. వారి ఆత్మలు గమనించండి అని అంటున్నారండి. అంటే వారి యొక్క క్రియలు గమనించండి. వాళ్ళు స్టేజ్ ఎక్కి ఏం మాట్లాడుతున్నారో అది కాదు, దిగిన తర్వాత వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయి, వారి ప్రవర్తన ఎలా ఉంది, వారి జీవితం ఎలా ఉంది, వారు చెప్పేది లేఖనానుసారంగా ఉన్నదా లేదా అనేది ముఖ్యంగా తెలుసుకోవాలండి. లేఖనంలో లేనిది రాయబడింది ఎవడైనా బోధిస్తున్నాడు అంటే మాత్రం అది చాలా ప్రమాదకరమైనది. దానికి గనక మనం ఆకర్షణలు అవుతున్నాం అంటే మాత్రం అబద్ధ బోధలో పడిపోతున్నామని మనల్ని మనం హెచ్చరించుకోవాలి. ఈరోజు అబద్ధ బోధ చాలా ప్రభావంగా ఉన్నది. ఎందుకంటే వాక్యం విషయంలో ఆసక్తి ఉండడం లేదు, కానీ ఒక వ్యక్తి వచ్చి ఏదైనా కొత్త విషయం చెప్తే మాత్రం వాడికి ఆకర్షణ అయిపోయి వాడికి ఫ్యాన్స్, అసోసియేషన్స్ చాలామంది తయారవుతూ ఉన్నారండి. క్రీస్తుని వెంబడించడం మానేసి ఆ తోడేళ్ళని, గుర్రబిచ్చు వేసుకున్నటువంటి ఆ తోడేళ్ళు వెంబడించేటువంటి సంఖ్య ఎక్కువగా పెరుగుతూ ఉన్నది. తర్వాత తీతుకు రాసిన పత్రిక కానీ, 2వ పేతురు కానీ, యోధా పత్రిక కానీ అనేకమైన, అంటే ప్రతి పత్రికలో మీరు గమనించినట్లయితే ప్రతి పత్రికల్లో కూడా ఈ అబద్ధ బోధ గురించి మెన్షన్ చేస్తూనే ఉన్నారండి. చివరికి ప్రకటన గ్రంథంలో కూడా రాయబడి ఉంది. ఎందుకంటే అపవాది గర్జించే సింహం వలె తిరుగుతూ ఉన్నాడు. అంటే మనం గమనించినట్లయితే సాతాను యొక్క సంకల్పం దేవుని సంకల్పాన్ని పాడు చేయడం అనేది వాడి యొక్క గురిగా ఉంది. అందులో మొట్టమొదటిగా వాడు చేసేటువంటి పని ఏంటంటే విగ్రహారాధన ద్వారా దేవుని తట్టు తిరగకుండా సాతాను తట్టు తిరిగేటట్టుగా, దెయ్యాలకి వారు అర్పించేటట్టుగా, సాతానుకు లోబడి జీవించేటట్టుగా వాడు మనుషుల్ని ప్రభావితం చేస్తూ ఉన్నాడు. ఈరోజు సంఘాల్లో కూడా చాలామంది క్రీస్తు సంఘాల్లో కూడా విగ్రహాలు ఉంటున్నాయండి. కొంతమంది విజిటింగ్కి వెళ్తూ ఉంటారు, వాళ్ళ ఇళ్ళలో ఫోటోలు పెట్టుకుంటున్నారు. నేను 1-2 సార్లు చెప్పా, ఇంకా వినలేదనుకోండి అది ఇంకా భ్రష్టిత్వమే. వాక్యం చెప్పినా కూడా అది వినలేదనుకోండి అది ఇంకా భ్రష్టిత్వమే.
వాళ్ళు మారలేరంటే ఇంక వదిలేయడమే. అంటే ఆ విగ్రహారాధనలో పాడిపోతున్నారు. కొంతమంది విగ్రహాలు పెట్టుకోవడం లేదు, కానీ వారికి ఉన్నటువంటి ఉద్యోగమో, వారి దగ్గర ఉన్న ధనమో, లేదో భర్తో భార్యో పిల్లలో ఎవరో ఒకరిని విగ్రహంగా పెట్టుకుంటున్నారు. వాళ్ళు కూడా క్రీస్తు నుంచి వేరైపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. తర్వాత చూసుకున్నట్లయితే మత శాఖల ద్వారా సాతాను ఏం చేస్తున్నాడంటే భిన్నమైన బోధల ద్వారా, అబద్ధ బోధల ద్వారా, అబద్ధ ప్రవక్తల ద్వారా సంఘాల్ని పాడు చేస్తూ ఉన్నాడండి. ఈరోజు అనేకమైనటువంటి సంఘాలని ఈ ప్రపంచంలోని పుట్టించగలిగేటట్టుగా చేశాడు. అంటే ఒకసారి మన దగ్గర సంఘం యొక్క చార్ట్ వీటిలో ఉంటుంది అనుకుంటా, లేదేమో, ఒకసారి పంపిస్తా. ఏ సంఘం ఎప్పుడు ప్రారంభించబడింది అనేది గ్రూప్లో పెడతా. ఏ సంఘాలు ఎప్పుడెప్పుడు ప్రారంభించబడ్డాయి, వారి యొక్క ఫౌండర్స్ ఎవరు అనేది గ్రూప్లో పెడతా. అంటే ఆర్సిఎం కానీ, లేదా బ్యాప్టిస్ట్ కానీ, ఈ క్యాథలిక్ కానీ, ఈ మెథడిస్టులు, ఇవన్నీ ఎప్పుడెప్పుడు ఏ సంవత్సరాల్లో ఎవరు ఫౌండ్ చేశారనేది చూడొచ్చండి. మొట్టమొదట ఉన్నది క్రీస్తు సంఘం. కానీ ఆ సాతాను యొక్క ప్రభావం ఎంత బలంగా ఉందంటే, యెరూషలేములో మొట్టమొదట 3000 మందితో ప్రారంభించబడినటువంటి సంఘం ఈరోజు యెరూషలేము వెళ్తే క్రీస్తు సంఘం లేదండి. ఒకప్పుడు దేవుని పట్టణంగా పిలువబడినటువంటిది యెరూషలేముకి ప్రపంచంలో గొప్ప ఖ్యాతి ఉన్నటువంటి పట్టణం. ఒకప్పుడు క్రీస్తు సంఘం ప్రారంభించబడినటువంటి పట్టణం 2000 సంవత్సరాల క్రితం. ఈరోజు యెరూషలేము వెళ్తే అక్కడ క్రీస్తు సంఘమే లేదు. చాలా దురదృష్టకరమైనది. అంటే సంఘ పునరుద్ధరణ అనేటువంటిది ఒక పాట ఉంది. వీలైతే ఒక రోజు మన క్లాస్ పెట్టుకుందాం. అసలు ఈ సంఘం ప్రారంభించబడిన తర్వాత ఎప్పుడు ఈ సంఘం, క్రీస్తు సంఘం ఇదైపోయి ఇవన్నీ ఎప్పుడు పుట్టుకొచ్చాయి, మరలా సంఘ పునరుద్ధరణ, క్రీస్తు సంఘం మరలా ఎప్పుడు రీస్టార్ట్ అయ్యింది అనేది ఒకసారి తెలుసుకున్నాం. అంటే ఇది ఆదివారాలు చేసే ప్రసంగం కాదు. ఒకరోజు కూర్చోవాలన్నమాట. ఒక 4 సెషన్స్ కూర్చుంటే కానీ చర్చి హిస్టరీ అనేది తెలియదు మాట. సంఘ చరిత్ర అనేది తెలియాలి. సంఘ పునరుద్ధరణ అనేది ప్రతి ఒక్కరికి కూడా, క్రైస్తవులుగా ఉన్నవారందరికీ తెలియాలి. ఏది ఎప్పుడు ప్రారంభించబడింది, వారి యొక్క గోల్స్ ఏంటి, వారి యొక్క పని ఏంటి, అన్నీ కూడా కంపేర్ చేసి చూసుకోవచ్చు మాట. క్రీస్తు సంఘాన్ని దేవుడు తన స్వరూపంలో క్రీస్తు యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘాన్ని ఈరోజు అపవాది ఏం చేశాడంటే మత శాఖలుగా చీల్చేసి అనేక మత శాఖలు పుట్టేటట్టుగా చేస్తూ అనేకుల్ని నరకం వైపు లాగేటట్టుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. 3వ పాయింట్ని మనం వచ్చే వారం చదువుకుందాం. 3వ పాయింట్ ఏంటంటే అపవాది క్రీస్తు సంఘాన్ని ఎలాగ పాడు చేస్తున్నాడు, అపవాది క్రీస్తు సంఘాన్ని ఎలా పాడు చేస్తున్నాడు అనేది చూడాలండి. మొదట విగ్రహారాధన ద్వారా వాడు పాడు చేస్తున్నాడు. 2 మత శాఖలు సృష్టించి వాడు దేవుని యొక్క సంకల్పం పాడు చేస్తున్నాడు. 3 క్రీస్తు సంఘాన్ని ఇప్పుడు టార్గెట్ చేశాడండి. క్రీస్తు సంఘాన్ని ఎలాగ పాడు చేస్తున్నాడు అనేది వచ్చే వారం మనం తెలుసుకుందాం. ఇంతవరకు ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తాం. సహోదరులు మనకు మంచి వాక్యాన్ని బోధించారు. సాతాను యొక్క సంకల్పము. దేవునికి ఒక సంకల్పం ఉంది, అయితే సాతాను కూడా ఒక సంకల్పం ఉంది. సాతాను యొక్క సంకల్పం ఏంటంటే దేవుడి బిడ్డలను పాడు చేయడం. అది సాతాను యొక్క ప్రభావం. సాతాను యొక్క ప్రభావం ఎట్లా ఉందంటే ఈ లోకంలో చాలా తీవ్రంగా ఉందన్నమాట. క్రైస్తవులే ఈరోజు మరి విగ్రహారాధనకి ఎక్కువ మరి అడిక్ట్ అయిపోతున్నారు. ఒక వ్యక్తి చనిపోయాడు అనుకోండి, చనిపోయిన తర్వాత లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు 3 నిద్రలు చేయాలంట. ఎక్కడ పోయి చేయాలా? వేలంగాని పోయి చేయాలంట. ఎక్కడుంది? బైబిల్లో ఉందా మాట? మన క్రైస్తవులే ఆ మారి చేస్తున్నారు. అంటే విగ్రహారాధనకు అంత ప్రాముఖ్యత ఇస్తున్నారు. కానీ దేవునికి నచ్చంది,
దేవునికి అసహ్యమైనది ఏంటంటే విగ్రహారాధన. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. మనకు మంచి వాక్యాన్ని అనుభవించిన సహోదరులకు క్రీస్తునామమున వందనం తెలుపుకుంటున్నాము. తర్వాత ప్రభుబల కార్యక్రమము సెలవు గీతం 118 పాడుకుందాము. మరి క్లుప్తంగా మన సహోదరులు సివి శ్రీనివాసులు గారు ఈ ప్రభుబల కార్యక్రమం జరిపించాలని కోరుచున్నాము. 118 మొదటి చరణము లాస్ట్ పాడుకుందాము. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ, కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలువరిలో నా పాపము పొంచి సిలువకు నిన్ను యాహుతి చేసే. కలు సహర కరుణించితివి, కలు సహర కరుణించితివి. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమ. బాసిల్లెను సిలువలో పాపక్షమ, నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మితి నీ పాదంబులను, నమ్మితి నీ పాదంబులను. బాసిల్లెను సిలువలో పాపక్షమా, యేసు ప్రభు నీ దివ్యక్షమ. బాసిల్లెను సిలువలో. సోదరులు సివి శ్రీనివాసులు గారు. అందరికీ క్రీస్తునామమున వందనాలు. ఈనాటి ముఖ్యాంశమైన మన ప్రభుని జ్ఞాపకం చేసుకునే సమయానికి సమీపించి ఉన్నాం. మన మనస్సుల్ని, హృదయాల్ని ప్రభు బల పట్ల కేంద్రీకరింపజేసి అందులో పాల్పొందాలని మనవి చేసుకుంటున్నాను. కొన్ని లేఖనాలు చదువుకొని పాత్రలో చేవేద్దాం. మొదటిగా రోమాపత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకున్నాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మనం ఏం చేస్తున్నామంటే చాలాసార్లు క్రీస్తు సంఘంలో ప్రభు యొక్క శరీరాన్ని తీసుకోవాలి, ప్రభు యొక్క రక్తాన్ని తీసుకోవాలి, ఇది ఆజ్ఞాతిక్రమమే పాపము అని చెప్పి అందులో చేవేస్తాం, అందులో తీసుకుంటాం. ఆజ్ఞాతిక్రమం పాపమని.
కానీ ఇక్కడ మనము క్షుణ్ణంగా గమనించినట్లయితే దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. అందుకనే కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో మనం చదువుకునేటప్పుడు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో, ఈ బలలో చేయవేయడానికి ముందు, ఈ శరీరాన్ని తీసుకోవడానికి ముందు, ఈ రక్తాన్ని తీసుకోవడానికి ముందు నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. అలాగూ పరీక్ష చేసుకోకుండా ఉదాసీనంగా దీన్ని తీసుకున్న వాళ్ళు బలహీనంగా ఉన్నారు, చాలామంది మృతి చెందున్నారు అని 11వ అధ్యాయంలో చదువుతున్నాం. ఇది ఆజ్ఞ, ఇది పాపము, అందువల్ల నేను వచ్చి చేస్తున్నాను అనే మనోభావం కలిగి ఉన్నట్లయితే మాత్రం ఇక్కడ ఉండే క్యారెక్టర్స్ ఉండాలి, గుణాలు ఉండాలి, నీతి అనేది ఉండాలి నీ దగ్గర, సమాధానం అనేది ఉండాలి, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉండాలి. ఇవన్నీ లేకుండా, నా దగ్గర నీతి లేకుండా, సమాధానం లేకుండా, పరిశుద్ధాత్మ యందలి ఆనందం, నా ఆ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ చెప్పుకోవాలంటే ఒక్కరు చూద్దాం. నా సోదరులతో అందరితో నేను ఈరోజు కలుసుకున్న ఎంత ఆనందంగా నేను ఫీల్ అవుతున్నా అనే ఒక భావన, ఊరికే భావన కాదు, నిజమైన భావన హృదయంలో నుంచి బయటకు వచ్చిందనుకో, అది ఆనందం అనేది. ఇలాంటి భావనన్నీ లేకుండా మరమనిషిలాగా, రోబోలాగా మనం వచ్చి ఇక్కడ కూర్చొని ఈ ప్రభు శరీరం కోసం ఎవరో ఒకరు ప్రార్థన చేస్తే దాన్ని తీసుకోవడము, ఎవరో ఒకరు రక్తాన్ని కోసం ప్రార్థన చేస్తే దాన్ని తీసుకోవడము, తీసుకున్నట్లయితే ఈ వచనానికి మనం ఎంత దూరంలో ఉంటాము అనేది మనకి గోచరం అవుతుంది. కాబట్టి కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పినట్టుగా నీతి ఉందా నా దగ్గర, సమాధానం ఉందా నా దగ్గర, పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉందా? ఇదే దేవుని రాజ్యం అంటే. అందులో జరిగే ఆచారాలను నేను పాటించడం వల్ల దేవుని రాజ్యం అని నేను ఫీల్ అయితే మాత్రం కొరింథీ పత్రికలో ఉన్న సభ్యుల్లాగా నేను ఉంటాను అనేది మనము గమనార్హం. కాబట్టి ప్రభువులో పాలు పొందాం, నీతియుక్తంగా, ఆనందదాయకంగా, పరిశుద్ధాత్మ యందలి ఆనందంతో మన ప్రభుని స్మరణకు తెచ్చుకుందాం. కొరింథీ పత్రిక, 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో ఇలా ఉంది: నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు దీనిని చేయుడని చెప్పెను. ఆ రీతిగా శిలువలో మన నిమిత్తం సమర్పించబడిన ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యమైన పాత్రని మన మధ్యలో ఉంచుకొని ఉన్నాం. ఇందు నిమిత్తం ప్రార్థించాలని సహోదరుడు సాత్విక్ని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న నా పరిశుద్ధ తండ్రి, ఇంతవరకు కాచి భద్రపరిచేయంగా నడిపించిన మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఓ తండ్రి, మా ప్రభు యొక్క మరణానికి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. తండ్రి, మా ప్రభు చెప్పినట్టు ఆయన శరీరాన్ని మేము ఇప్పుడు తినబోచుండగా తండ్రి మాకు యోగ్యతను తెచ్చేయండి. అలాగే తండ్రి, మా జీవితాన్ని మేము పరీక్షించుకొని తండ్రి, ఆ తర్వాత తండ్రి ఈ శరీరంలో చేయబెడతానికి సహాయం తెచ్చేయమని అడుగుతున్నాను తండ్రి. తండ్రి, మీ వాక్యం అందు బలపడుతూ తండ్రి, మేము పాపంలోకి పడకుండా తండ్రి మమ్మల్ని కాపాడమని అడుగుచు. అలాగే తండ్రి, మళ్ళీ వచ్చే వారం తండ్రి మేము ఈ ప్రభురాత్రి భోజనం చేపడటానికి మేము యోగ్యులుగా ఉండడానికి సహాయం తెచ్చేమడుచు ప్రభుని యేసుక్రీస్తు రాజనామంలో అడిగినట్టు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.
ప్రభు యొక్క శరీరం ఎవరికైనా అందినట్లయితే వాళ్ళు చేయి చూపించాలని మనం చేసుకుంటున్నాం. మా నాయన 25వ వచనం చదువుతున్నాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైనా క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పిన రీతిగా శిలువలో మన నిమిత్తం కార్చబడిన రక్తానికి సాదృశ్యమైన పాత్ర మన మధ్యలో ఉంచుకొని ఉన్నాం. ఇందు నిమిత్తం సహోదరులు జాన్సన్ గారు ప్రార్థించాలని మనవి చేసుకుంటున్నాను. ஆண்டவரும் கண்களும் நீங்கள் ஜெபிப்போம். அன்பின் பரலோக பிதாவே, ஆண்டவரே, இந்த காலை வேளை நன்றியோடு துதிக்கிறோம், ஸ்தோத்திரிக்கும் தகப்பனே. இதோண்டவரே, வாரத்தின் முதல் நாள் மூலமாக இயேசு கிறிஸ்துவை நாங்கள் நினைவு கூற ஆண்டவரே, நாங்கள் சபையாக கூடியிருக்கிறோம். ஆண்டவரே, உம்மை பாடல் மூலம் வசனம் மூலம் துதித்திருக்கிறோம். ஆம் ஆண்டவரே, இந்த போதகர் சொன்ன அந்த பாடங்களை எங்கள் மனதில் இருந்து அதன்படி நடந்து கொள்ள எங்களுக்கு நீ நல்ல ஞானத்தையும் புத்தியும் கொடுக்கும்படி நன்றியோடு துதிக்கிறோம். ஆண்டவரே, இப்போ உங்கள் மகனாக இயேசு கிறிஸ்துவான சரி நாங்கள் ஏறெடுத்த பிறகு அவருடைய இரத்தமானது திராட்சத்தை நாங்கள் எடுக்கப் போகிறோம். ஆண்டவரே, கடந்த வாரத்தில் நாங்கள் செய்த பாவங்களை ஆண்டவரே இதோடு நாங்கள் எண்ணி இதை நாங்கள் எடுக்கிறோம். அடுத்த வாரத்தில் ஆண்டவர் எந்த ஒரு பாவத்திலும் ஆண்டவரே நாங்கள் எந்த ஒரு பாவத்தில் ஈடுபடாமல் எங்களை பாதுகாத்துக் கொள்ளும்படி, உங்கள் தேவதூதர்களால் எங்களை சூழ்ந்து கொள்ளும்படி இந்த சிறுஜபையான ரட்சகராக இயேசு கிறிஸ்துவின் பிரார்த்திக்கிறோம் பிதாவே. ஆமென். ప్రభు యొక్క రక్తం అందరికీ అందినట్లే ఈ ప్రబ్బల కార్యక్రమం ఘనంగా జరిగినందుకు ప్రార్థన ద్వారాగా దేవునికి కృతజ్ఞతలు తెలియపరుచుకుందాం, ప్రార్థించుకుందాం. మహోన్నతుడా తండ్రి నాయన, మీకు స్తుతులు స్తోత్రాలు. గడిచిన ప్రభుదినం నుండి నేటి వరకు మమ్మల్ని తండ్రి మీ రెక్కల చాటులో నాయన మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి ఎనలేని వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. మా దైనందిన జీవితంలోనూ ఆత్మీయ జీవితంలోనూ తండ్రి ఎక్కడా జగదారి కింద పడిపోకుండా మమ్మల్ని కాపాడుతూ వచ్చినందుకు తండ్రి మీకు కృతజ్ఞతలు. నేడు మా ప్రభుని జ్ఞాపకం చేసుకుని ఉన్నాం తండ్రి. మా హృదయాల్లో ఉన్న సమస్తాన్ని మీ పాదాల చెంత పెట్టినాం తండ్రి.
నాయన నేడు పొందిన ఈ మనసులో ఆ నెమ్మదిని, ప్రశాంతతని నాయన రానున్న ప్రభుత్వం దాకా కాపాడుకోవడానికి మీ సహాయాన్ని కోరుతూ మీ ఆశ్రయంలో ఉండడానికి మేము ఇష్టపడి నాయన మిమ్మల్ని ఎల్లప్పుడూ మమ్మల్ని మీ చేతుల్లో ఉంచుకోమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. నాయన ఈ చిన్న మందగా ఉన్న ఇక్కడ ఉన్న వీళ్ళు నాయన సహోదరులు సురేష్ గారు బోధన వలన నాయన రెట్టింపుగా మారాలి. ఈ సువార్త ప్రకటన అనేక మందికి తెలియాలి. లోకం తాను ఇష్టం వచ్చిన రీతిగా పరిగెత్తుతుంది తండ్రి. వాళ్ళని ఒక అదుపులోకి తీసుకురావడానికి ఇలాంటి సహోదరులు కావాలి. ఇలాంటి సహోదరులు ఈ ప్రాంతంలో ఉన్నందుకు మీకు ఎన్నెన్ని వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటూ ఈ విన్నపాలు మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసయ్య నామమున బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. ఈ ప్రభల్ల పంచిపెట్టడానికి సహకరించిన సోదరులకి కృతజ్ఞతలు. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి వందనాలు. కొన్ని హెచ్చరికల ద్వారా ప్రభు బల్ల కార్యక్రమం జరిపించిన సహోదరులకి, పంచిపెట్టడంలో సహకరించిన ఇరు సహోదరులకి క్రీస్తు నామమున వందనం తెలుపుకుంటున్నాము. కానుకలు పాట నంబర్ 347 కానుకలు పోగు చేయవారు సహోదరుల రవి, కానుకల నిమిత్తం కూడా ప్రార్థించాలని కోరుచున్నాము. పాట నంబర్ 347. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో మాహోపకరుణకు మానుగణపన సమర్పించుడి. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో ప్రభువడుగు నార్పణలు ప్రేమ అభయ ప్రదానములు అభయ ప్రదానములు విభునకు నీయొడి విరివిగను. యెహోవా సన్నిధిని నీ స్తోత్ర గానముతో. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచుడుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేరునుగాక. అదే మన తండ్రి ఉదయకాల సమయంలో తండ్రి ప్రభుదిన తండ్రి మిమ్మల్ని సంఘం కూడుకొని మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. తండ్రి నేను ముఖ్యంగా తండ్రి కానుకల నుంచి జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. కొంచెంగా విత్తువారు కొంచెంగా పంట కొను, ధారాళంగా విత్తువారు ధారాళంగా పంట కొను. అదే మరి మాకు ధారాళంగా ఇచ్చేదని మాకు తెలియజేసిందండి. తండ్రి నేను మరి తండ్రి కానుకలు అర్పించిన తండ్రి, కానుకలు ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దీవించి ఆచరణ తండ్రి. పోగు చేసిన కానుక సంఘ అభివృద్ధి కూడా వాడుకునేదానికి తెలుగు జ్ఞానం తండ్రి. ప్రార్థన మీ పిరికొన యేసుక్రీస్తు నామములో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. కానుకలు పోగు చేసి కానుకల నిమిత్తం ప్రార్థించిన సహోదరులకి క్రీస్తు నామమున వందనం తెలుపుతున్నాము. సంఘ ప్రకటనలు మనకు ప్రతి ఆదివారం ఉదయం 7:30 గంటలకు ఆరాధన జరుగుతుంది. మరి సమయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని సమయానికి కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. ఈరోజు రాయన సహోదరులు ప్రేమ్ కుమారు, సహోదరులు డానియలు రాబోయే ప్రవచనంలో మనతో కలుసుకుని ఆరాధించలాగున వారి పూర్వకంగా మనము ప్రార్థన చేద్దాము. నిన్న శుక్రవారము లేడీస్ మీటింగ్ జరిగింది. మరి అనేకమైన ఆత్మ సంబంధమైన మరి దేవుని మాటలు మన సహోదరు తెలియజేస్తున్నారు.
మరి సమయం అంటే ప్రతి ఒక్కరూ లేట్స్ మీటింగ్ కూడా కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. ఎప్పుడు అనేది వాట్సాప్లో మెసేజ్ చేస్తారు, లేకుంటే ఫోన్ చేస్తారు. మరి కలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుచున్నాము. మొదటి శుక్రవారం లేదంటే రెండవ శుక్రవారం. ఈ తిరుమల వాళ్ళ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మెసేజ్ వస్తుంటుంది. అట్లా లేదంటే ఆ గ్రూప్ నంబరు మీకు చెప్తాను, ఆ నంబర్ రాసుకుంటే ఆ గ్రూప్లో మీరు యాడ్ అవ్వచ్చు. అదేవిధంగా మన సహోదరులు రవి ఇల్లు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి, లీజుకు పోవాలని. మరి వాళ్ళకి మంచి ఇల్లు దొరికినట్లుగా మరి వారికి కూడా మనము ప్రార్థన చేద్దాం. ఇవి ప్రకటనలు. మరి ఏమైనా ప్రకటనలు ఉంటే మన సహోదరులు వచ్చి ప్రకటించి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాం. అందరికీ వందనాలు. కార్యక్రమాన్ని నడిపించిన సహోదరులకు సంఘం తరపున వందనాలు తెలియజేస్తున్నాను అండి. ముగింపు ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున మా తండ్రి, దయగల మా నాయన, మీ ఘనమైన మనకి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. ఆదివారం దినాన ఈ విధంగా కలుసుకొని మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ మా ప్రభు, మా రక్షకుడైనటువంటి క్రీస్తు మరణాన్ని జ్ఞాపం చేసుకోగలిగేట్టుగా మా అందరికీ అవకాశం దయచేసినందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. వచ్చినటువంటి వారిని ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి, ఆస్వాదించండి. వారు చేసే పనిలో మీకు సహాయం దయచేయండి. ఎవరికైనా అనారోగ్య పరిస్థితులు ఉంటే వారికి స్వస్థత దయచేయమని పెట్టుకుంటున్నాం తండ్రి. సాతాను గురించినటువంటి అంశాన్ని గురించి మేము నేర్చుకుంటున్నాం తండ్రి. అపవాది చేసేటువంటి తంత్రాలు, వాడి యొక్క క్రియలను మేము గ్రహించి వాటిని ఎదిరించేటట్టుగాను, వాడి యొక్క సంకల్పాన్ని మేము అందులో పడిపోకుండా మీ యొక్క సంకల్పంలో, మీ యొక్క రక్షణ భాగ్యంలో మేము చిరకాలం జీవించగలిగేటట్లుగాను, సాతాన్ని ఎదిరించగలిగేటువంటి ధైర్యాన్ని మాకు దయచేయండి. వాక్యాన్ని నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యం ద్వారా మేము నీతిగాను, న్యాయంగాను, శాంతిగాను, సమాధానంగాను జీవించగలిగేటట్లుగా మాకు అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. రాలేనటువంటి సహోదరు గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఒకసారి వారు కలుసుకోగలిగేటట్లుగా అవకాశం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. రవి వాళ్ళు చూసేటువంటి ఇల్లు విషయంలో మీకు సహాయం దయచేయండి. మీ కృప వారిపై దయచేయండి. బిడ్డల నిమిత్తమే వారు ప్రయాసపడుచుండగా ఆ బహుమానాన్ని వారికి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి కుటుంబాల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. సకాలంలో వివాహం జరగగలిగేటట్లుగా సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా జాన్సన్ గారి కుటుంబం గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి. వారికి అనుగ్రహించిన బిడ్డలు దీవించండి. అమ్మాయి బోర్డు ఎగ్జామ్ కోసం తను ప్రిపేర్ అవుతుండగా మీకు సహాయం దయచేయండి. మీ యొక్క జ్ఞానాన్ని బిడ్డకి దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వారి ఇరువురి యొక్క చదువుల్లో మీకు సహాయం దయచేసి మీ యొక్క సంఘంలో వారు ఎదగగలిగేటట్లుగాను వారికి మీ యొక్క సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. చిన్న బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. మీ యొక్క ప్రేమ, తోడు, కాపుదల ఎల్లప్పుడూ వారిపై దయచేయండి. పిల్లల్ని భయభక్తులుగా పెంచగలిగేటట్లుగా తల్లిదండ్రులుగా మాకు బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని పరిపాలిస్తున్న మా నాయకులకి బుద్ధిని, జ్ఞానాన్ని దయచేయండి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ, ప్రపంచం అంతటా కూడా శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరూ జీవించగలిగేటట్లుగా అవకాశం దయచేయండి. కొత్తగా వస్తున్న వారి నిమిత్తమే ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు వాక్యాన్ని గ్రహించి వాక్యం వారి హృదయంలో వెత్తబడి ఆ వాక్యానుసారంగా వారు ఆత్మీయంగా ఎదగలిగేటట్లుగా వారికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఈ దినాశ్రదాలు మాపై దయచేయండి. ఎటువంటి శాతాన్ శోధనలు మా గృహాల్లోకి ప్రవేశించకుండా మీ ప్రేమ, తోడు, ఐక్యత ఎల్లప్పుడూ మాపై దయచేయమని ఈ చిన్ని ప్రార్థన మా ప్రభువు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఎండలు స్టార్ట్ అయినాయి.